హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి మనం టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, బైపీసీ కౌన్సిలింగ్ మనకి ఈ బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఎలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలాగే చాలా కోర్సులు అయితే ఉన్నాయి కదా మనకి. బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, పారామెడికల్ కోర్స్ అంటూ ఇట్లా చాలా కోర్సులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అని తెలుసుకుందామండి. మనకి ఏ మంత్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి, ఏ రోజు మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి, అట్లాగే ప్రాసెస్ ఏంటి కూడా మనం చెప్దాం అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అంటే, బీఎస్సీ నర్సింగ్కి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఏ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు, అట్లాగే ఫార్మసీ వాళ్ళకి ప్రాసెస్ ఏంటి, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేయబోతున్నారు, ఏ మంత్లో నోటిఫికేషన్ రాబోతుంది, ఏ మంత్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కూడా మనకి ఏదైతే అగ్రికల్చర్, వెటనరీ, హార్టికల్చర్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయితే అయ్యాయి కదా, మరి దానికి సంబంధించి కూడా మనకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట. అందరూ కూడా వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇట్లా మనకి టీఎస్ ఎంసెట్ 2020 సంబంధించి బైపీసీ సంబంధించి ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది అనమాట. ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా సరే, ఇప్పుడు మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ సైన్స్ సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. దాని నోటిఫికేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉందన్నమాట. అట్లాగే ప్రతి నోటిఫికేషన్, ప్రతి కోర్సుకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి వీడియో లైక్ చేసి వీడియో స్టార్ట్ అయితే చేయండి అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, టాపిక్ అయితే వెళ్దామండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కొన్ని కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూస్తున్నారు కదా, బీఎస్సీ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బీబీఎస్ అనమాట, బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, అలాగే ఫిషరీస్, హార్టికల్చర్. ఓకే, ఈ 6 కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. దీన్ని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఎవరైనా సరే మనకి ఈ క్వార్టర్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మనకి ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆల్రెడీ. మనకి అప్లికేషన్ కూడా చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ కూడా మనకి చేసుకోవడానికి డేట్స్ ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కాకుండా, పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేట్స్ కాకుండా ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 3000 పే చేయాలండి. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం 1500 రూపీస్ అయితే మాత్రం అప్లికేషన్ ఫీజ్ పే చేయాలన్నమాట. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మనకి 28th లాస్ట్ డేట్ ఇచ్చారు. 28 తర్వాత 1 వీక్ టైం తీసుకొని మనకి ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మంటారు అనమాట. అప్పుడైతే మీ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని అయితే వెళ్ళి ఈ 6 కోర్సులకు సంబంధించి మీరు కౌన్సిలింగ్ అయితే చేసుకుంటారు. ఓకే, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మొత్తం అంతా డీటెయిల్స్ చెప్తారు. మీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసుకుంటారు. మీకు నచ్చిన కోర్సు మీకు నచ్చిన కాలేజ్లో తీసుకుంటారు అనమాట. ఓకే, అందులో మీకు సీట్ ఖాళీగా ఉందంటే మీరు ఆ సీట్ తీసుకుంటారు. సీట్ ఖాళీగా లేదనుకుంటే మీకైతే ఆ సీట్ అయితే ఉండదు అనమాట. ఓకే, అది ఏంటి, ఎట్లా జరుగుతుంది ఆఫ్లైన్లో, అసలు ఆ కౌన్సిలింగ్ మొత్తం కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా జరుగుతుంది, కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్తో మనకి ఎట్లాగా అంటే అంతా ఆఫ్లైన్ జరిగిపోతుంది. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీ సీట్ కన్ఫర్మ్ అయితే అయిపోతుంది అనమాట ఒక్క రోజులోనే. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను మీకు తర్వాత చెప్తాను అనమాట. ఆ వీడియో కావాలనుకున్నట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌కి కామెంట్ చేయండి. ఈ 6 కోర్సులకు సంబంధించి ఆఫ్లైన్‌లో అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ అంతా కూడా ఆ సింగిల్ డేలో ఎలా కంప్లీట్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ. దాంతో పాటు ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్‌తో రిజిస్ట్రేషన్స్ పూర్తయిపోతాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కల్లా కూడా మనకి ఈ 6 కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ అయితే పూర్తి అయిపోతుందండి. మరి ఆ తర్వాత ఏముంటుంది అనుకున్నట్లయితే, ఆ తర్వాత మనకి ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఫార్మాడికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అది పూర్తయిపోయిన వెంటనే మీకు ఫార్మాడి, ఓకే, ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ 5 కోర్సుల యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి అది టీజీ ఈఏపీ సెట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇలా ఏ విధంగా అయితే ఎంపీసీ వాళ్ళకి కండక్ట్ చేస్తారో టీజీ ఈఏపీ సెట్ వాళ్ళే ఎంపీసీ వాళ్ళకి పూర్తి చేసుకొని ఫాస్ట్‌గా బైపీసీ వాళ్ళకి స్టార్ట్ చేస్తారనమాట. ఈ కౌన్సిలింగ్ మీకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ స్టార్ట్ అవుతుందండి. మాక్సిమం మనకి సెప్టెంబర్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్‌లో వచ్చేసరికి మనకి ఎంపీసీ వాళ్ళకైతే అవుతుందన్నమాట. ఫార్మసీ వాళ్ళకి కూడా ఎలవ్ అయితే ఉంది కాబట్టి, వాళ్ళకి వన్స్ అయిపోయిన తర్వాత మీకు ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి టీజీ ఈఏపీ సెట్ వెబ్‌సైట్ వాళ్ళే, అంటే టీజీఎస్‌హెచ్‌ఈ వాళ్ళే మీకైతే ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారనమాట. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుందండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే అయితే మనకి ఛానల్ సంబంధించి సబ్స్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. ఛానల్ సబ్స్క్రిప్షన్ ఒక 20 రూపీస్ అయితే ఉంటుందంతే. ఆ 20 రూపీస్ మీరు పే చేసి సబ్స్క్రిప్షన్ అయితే మీకు వచ్చేస్తుందన్నమాట. మీకు మొత్తం గైడెన్స్ మొత్తం కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇష్టమైన సబ్స్క్రిప్షన్ తీసుకోండి.
ఓకే. సో, తీసుకోండి. ఎంత ఎంత వీలైతే అంత వరకు తీసుకోండి. రూ. 20 కాబట్టి సో, మీకు పోయేదేమి ఉండదు. సో, ఓకే. తీసుకుంటాను కూడా ఇంట్రెస్ట్ అయితే ఉన్న వాళ్ళు క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదంటే మీరు థాంక్స్ కూడా నాకు పంపించొచ్చనమాట. ఓకేనా. సో, మీకేమైనా నచ్చినట్లయితే వీడియోస్ థాంక్స్ పంపించొచ్చు నాకు. దాని తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్ అయితే ఉంటుందండి. సో, ఆ కౌన్సెలింగ్ అనేది ఒక మంత్ వరకు జరుగుతుంది కాబట్టి మనకి సెప్టెంబర్ ఎండ్ కల్లా కూడా మనకి ఫార్మసీ కౌన్సెలింగ్ అయితే అయిపోతుంది. అయితే ప్యారలల్‌గా మనకి సెప్టెంబర్ మంత్‌లోనే లేదా ఆగస్ట్ మంత్‌లోనే బీఎస్సీ నర్సింగ్ యొక్క రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి 31న రిలీజ్ చేశారు. ఓకే. 31న ఏం రిలీజ్ చేశారు? 31 డేట్‌న మనకి ఈ యొక్క 6 కోర్స్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ మొత్తం అన్నిటికి సంబంధించి రిలీజ్ చేస్తే 28థ్ వరకు కూడా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట. అట్లాగే బీఎస్సీ నర్సింగ్ కూడా కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ అనే యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్‌ని. ఓకే. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అది మీకు ఎంసెట్ మీద జరుగుతుంది. ఏపీలో అయితే బైపీసీ వాళ్ళకి వేరే నర్సింగ్ ఎగ్జామ్ పెడుతున్నారనమాట. బట్ ఈ సంవత్సరం మనకి టీఎస్ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటనుకున్నట్లయితే మనకి ఓన్లీ ఇక్కడ ఎంసెట్ మార్క్స్‌ని బేస్ చేసుకొని అయితే మనకి అడ్మిషన్ జరుగుతారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి. ఆ మంత్ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో మనకి లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్‌లో ఎవరికైతే నేమ్స్ ఉంటాయో సో, ఇక్కడ కూడా మనకి లిస్ట్ రిలీజ్ చేస్తారండి. లిస్ట్‌లో పేరున్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే ఎళ్తారు. సో, అట్లాగే బీఎస్సీ నర్సింగ్ కూడా మనకి లిస్ట్ రిలీజ్ చేస్తారు. లిస్ట్‌లో పేరున్న వాళ్ళు కౌన్సెలింగ్ అయితే అటెండ్ అయితే అవుతారు. అది ఆన్‌లైన్‌లో అయితే ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మొత్తం ఆన్‌లైన్ అన్నమాట. ఓకే. అది మనకి రిజిస్ట్రేషన్సే మనకి ఆగస్ట్, సెప్టెంబర్ వరకు జరుగుతాయన్నమాట. సో, ఆగస్ట్ లోపే సెప్టెంబర్ వరకు జరుగుతది. సెప్టెంబర్‌లోనే మనకి సెప్టెంబర్ ఎండింగ్ గాని మనకి మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ ఉంది. సో, అట్లాగే మనకి మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అట్లా జరుగుతుందన్నమాట. ఓకే. ఆ తర్వాత మనకి లాస్ట్‌లోని నవంబర్ ఆ టైం కల్లా కూడా మనకి అక్టోబర్ ఎండింగ్ కల్లా కూడా లేదా నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా కూడా మనకి ఎలైడ్ హెల్త్ సైన్సెస్ లేదంటే పారామెడికల్ కోర్సెస్ అన్నమాట. సో, ఆ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. అది మనకి ఇంటర్‌లోని ఐపీ మార్క్స్‌ని బేస్ చేసుకొని అయితే ఉంటుందన్నమాట. ఇంటర్‌లో మీకు ఎన్ని మార్కులైతే వచ్చాయో, సో, ఆ మార్కులకు సంబంధించి బేస్ చేసి మనకి పారామెడికల్ కౌన్సెలింగ్ అయితే ఉంటుందన్నమాట. దానికి ఎంసెట్‌తో సంబంధమే లేదు. బట్ మీకు అందులోనే డిఫరెంట్ కోర్సులైతే ఉంటాయన్నమాట. లైక్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మీకు రేడియాలజీ, ఓకే. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ సో, ఇట్లాగా చాలా కోర్సులైతే ఉంటాయి. సో, ఆ కోర్సులు కూడా మీరు యూజ్ చేసుకొని చక్కగా ఆ ఇంటర్ మార్క్స్‌తోని మీరు జాయిన్ అయితే అవ్వచ్చనమాట. దాన్ని పారామెడికల్ కౌన్సిలింగ్ వారు అంటారు. లేదా అలైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పేసి కూడా అంటారనమాట. సో, ఈ విధంగా అయితే మీకు కౌన్సిలింగ్ జరుగుతుందండి. సో, అది పూర్తయ్యేసరికి మీకు జనవరి ఎండింగ్ అయితే అయిపోతుందనమాట. ఈ విధంగా బైపీసీ వాళ్ళకి ప్రతి కోర్స్‌కి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుంది. నేనేమైనా కోర్స్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయండి. దాంతో పాటు మీకు ఏ కోర్స్‌కి సంబంధించి డెడికేటెడ్ వీడియో కాల్ లైక్ వెటర్నరీకి ఎట్లా జాయిన్ అవ్వాలి? ప్రాసెస్ ఏంటి? సీట్స్ ఎన్నుంటాయి? ఎట్లా కౌన్సెలింగ్ ఉంటుంది? సో, ఎట్లాగా ఎంత ర్యాంక్ రావాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే అది కామెంట్ చేయండి. అగ్రికల్చర్ కామెంట్ చేయండి. ఓకే. దాంతో పాటు వీడియో దేని మీద కావాలి? వీడియో ఆన్ అని చెప్పి అంటే నేనేమైనా మిస్ చేశాను అనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్ చేశాను అనుకుంటే ఆ కోర్స్ కూడా మీరు దీనికోసం చెప్పాలి. ఫారెన్సిక్ సైన్స్ కోసం చెప్పలేదని చెప్పేసి ఓకే. సో, ఇట్లా చెప్పలేదని చెప్పేసి చెప్పినట్లయితే దాని మీద కూడా నేను వీలైతే వీడియో చేస్తానన్నమాట. డిప్లొమా కోర్సెస్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకేనా. బైపీసీ చేసిన వాళ్ళు ఇవి డిగ్రీ కోర్సులు. ఇందాక చెప్పిందేంటి బీఎస్సీ నర్సింగ్ గాని, పారామెడికల్ గాని, అగ్రికల్చర్ గాని అవన్నీ డిగ్రీ, బీటెక్ లెవెల్ కోర్సెస్ అన్నమాట. బట్ ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట బైపీసీ వాళ్ళకి. సో, అవి కూడా మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌కెళ్ళి డిప్లొమా కోర్సెస్ ఫర్ బైపీసీ అని చెప్పేసి కామెంట్ చేయండి. దాని వల్ల కూడా మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. దాని వల్ల కూడా మీకు వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తానన్నమాట. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకొని అలాగే వీడియోని లైక్ చేయండి. మీకేమైనా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఇంకా మీకు పెయిడ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు మా ఛానెల్ మెంబర్‌షిప్ తీసుకున్నట్లయితే నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. డౌట్ ఉంటే నాతో అంటే మీ డబ్బులంటే కాయిన్‌ఫర్ యాప్ నుంచి కాల్ చేసి డైరెక్ట్‌గా మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. అసలు మనీ లేదనుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి కాంటాక్ట్ అయితే అయ్యి, అక్కడ నన్ను ఫాలో అయ్యి నన్ను ఏ డౌట్ అయినా సరే మీరు అడగొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అక్కడ మీకు దానికి సంబంధించి ఏ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా సరే, ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ యొక్క నోటిఫికేషన్ మొత్తం కూడా అప్డేట్ చేస్తాం. నోటిఫికేషన్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్స్ ఓకే. మొత్తం అక్కడ అప్డేట్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోయి సో, మీకేం కోర్స్ కోసం మీరైతే జాయిన్ అయ్యారో, సో, ఆ కోర్స్ అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. దాంతో పాటు టెలిగ్రామ్ ఛానెల్ కూడా మెసేజ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్